పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటూ, నా పేరు బిల్లే నరేంద్ర. నేను బిల్లే ఇస్రాయి గారు జెడ్పీటీసీగా గెలిచినటువంటి వాళ్ళ తమ్ముడిని. 2014 నుంచి స్టిల్ నౌ 2024 వరకు కూడా ఆ ఫ్యామిలీ అంటే ఎంతో అనుభవంతో, ఎంతో అభిమానించినటువంటి కుటుంబాలలో మా కుటుంబం కూడా ఒకటి. అదేవిధంగా ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి విషయాలను పరిశీలిస్తే ఈరోజు ఎక్కడే కానీ మాట్లాడేదానికి వాయిస్ లేకుండా చేసేటువంటి వ్యక్తి ఈ తోపిరెడ్డి కుటుంబము. అదేవిధంగా ఏ విధంగా ఆయన చేస్తున్నారనంటే 5 ఏళ్ళు మర్చిపోయినాడు ఆయన సంపాదన కట్టం వస్తాడేమని చెప్పేసి, 5 ఏళ్ళు మర్చిపోయినాడు ఆయన చేసే కబ్జాలు కట్టం వస్తారని చెప్పేసి. ఇప్పుడు 5వ సంవత్సరం ఎలక్షన్ సంవత్సరం కాబట్టి ఈ రోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు నా వాళ్ళందరూ గుర్తుకొచ్చి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి దగ్గరికి కాళ్ళు కట్టుకొని చక్రాలు కట్టుకొని మరీ పరిగెత్తే పరిస్థితి వచ్చింది. అయ్యా ప్రకాష్ రెడ్డి గారు, ఈ రోజు నువ్వు మంచి పరిపాలన అని అందించింటే ఈ రోజు నీకు ఈ స్థితి వచ్చిండేదా అని ఈ 93 కాలాల ద్వారా మీకు ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా 2018లో ఆత్మకూరులో మీటింగ్ జరిగింది మిత్రులారా. ఆ మీటింగ్లో ఇదే చంద్రబాబు రెడ్డి గారు, ఇదే ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ, అయ్యా నన్ను ఒక్కసారి అసెంబ్లీ పంపించేసండి, అసెంబ్లీలో మీ అంత గొంతు నేను వినిపిస్తాను, ఆ తర్వాత అధ్యక్ష అని అనిపించే నాకు చాలు, నా జన్మ ధన్యమైపోతుంది. ఆ తర్వాత 2024లో నేను బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీ కానీ, మైనార్టీలు కానీ మీరు ఎవరు ముందుకు వస్తారో వాళ్ళు నేను వెన్నంటే ఉండి మిమ్మల్ని గెలిపిస్తాను అని చెప్పిన ప్రకాష్ రెడ్డి, అది చెప్పిన తోపిరెడ్డి ప్రకాష్ రెడ్డి గారు ఈ రోజు ఎక్కడున్నారు? అదే విషయాన్ని ప్రశ్నిస్తే మా మీద అమ్ముడుపోయినాడు, పర్యటనలకు అమ్ముడుపోయినాడు, సూట్ కేసులు అమ్ముడుపోయినాడు అని మీరు మా మీద దుష్ప్రచారం చేస్తారా? సరే, నిన్న లేక మొన్న 4 రోజుల క్రితం ఇంటికి వచ్చారు. ఈ 5 ఏళ్ళు పూర్తిగా మర్చిపోయినారు. బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని పూర్తిగా మర్చిపోయినారు. 5 ఏళ్ళ తర్వాత వచ్చి మొన్న ఇంటికి వచ్చేసి, అయ్యా అన్న ఈశ్వరయ్య గారు మీరు రావాలా ప్రచారం చేయాలా, అన్న ఈశ్వరయ్య గారు, నరేంద్ర గారు మీరు రావాలా ప్రచారం చేయాలా. సరే అన్న రావాలా, వస్తాము, ఏ ముఖం పెట్టుకొని మేము రావాలా మీ అనికింటి ప్రచారము, అదే అన్న మనమంతా ఇదే కదన్నా. అదే ఏం చెప్పాలా? 5 ఏళ్ళు ఇంట్లో కూర్చోబెడితే మా నడాలు ఎరుగొట్టి మంచాలో పండి పెడితే ఇప్పుడు మేము ఏమని నీకు ప్రచారం చేయాలా అని ఇదే అన్నగారు అనంటే దానికి సమాధానం లేదు. ఎందుకంటే ప్రకాష్ రెడ్డి గారు మీకు కురువళ్ళు, బోయళ్ళు, మాదిగలు, మాలలు, మంగళలు ఎవరైతే 93 కులాల్లో ఉండాలా నీకు ఓట్లేసేదానికి, కానీ అధికారం పంచుకునేదానికి మాత్రము ఎవరైతే గొంతు విప్పి మాట్లాడతారో, ఎవరైతే వాయిస్ బలంగా వినిపిస్తారో అటువంటి కురువలు కానీ, అటువంటి బోయలు కానీ, అటువంటి యాదవులు కానీ, అటువంటి ఎస్సీలు కానీ నీకు అవసరం లేదు. ఎందుకంటే నువ్వు కూర్చోమంటే కూర్చోవాలా, లేదంటే అటువంటి వాళ్ళు అయితే నీకు అవసరము. ఇదే విషయం చెప్పినాము. అన్న నువ్వు ఆత్మకూరు మండలంలో మీటింగ్లో చెప్పినావు, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, తర్వాత మిమ్మల్ని ఎవరన్నా పంపిస్తాను. అదే విషయం చెప్పిన అన్న మీరు మీ మాట నిలబెట్టుకోండి, మీరు మా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఉన్నారు, ఇప్పించండి. ఇప్పుడు బిల్లే ఇస్రాయి టికెట్ ఇప్పించండి. బిల్లే ఇస్రాయికి అయితే వద్దు, టికెట్ వద్దు, ఆయన వాయిస్ ఉన్నాడు మీకు తరం కాడు, వద్దులే. ఇంకా మిగతా కుర్రలు ఉన్నారు కదా ఇప్పించేసండి. వేరే పేర్లు కూడా చెప్పాము, వాళ్ళు కూడా వద్దు. బోయల్లో మంచి చదువుకులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, బాగా తట్టుకునేది అనుకున్నారు, ఎటుపోయినా కూడా డబ్బు కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి ఇప్పించేసేయండి అన్న. దానికి సంబంధం లేదు. వద్దు, మీ బోయ సమాజ వర్గం వద్దు, కుర్మ సమాజ వర్గం వద్దు. ఇంకా 93 కులాలు ఉన్నాయన్నా, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. ఆ కాస్తో కూర్చో డబ్బు కూడా పెట్టుకుంటారు, మరి వాళ్ళకి అవకాశం ఏంటన్నా? మీరు చిరస్థాయిగా రాప్తాడు నియోజకవర్గంలో మీరు మిగిలిపోతారన్నా, ప్రతి ఇంట్లోనే మీరు ఫోటో పెట్టుకుంటారన్నా, మా వర్గానికి మీరు టికెట్లు కేటాయిస్తే భుజాల మీద మేము మోసుకొని నింపుకుంటామని చెప్పితే ఇంకా దానికి సమాధానం లేదు. ఎంతసేపు ఉండే కూడా వాళ్ళకి చెప్పిందే వినాలా, వాళ్ళు ఏది చెప్తే అదే చేయాలా. మాలాంటి వాళ్ళ మీద ప్రెస్ మీట్లో పెట్టాలా, మమ్మల్ని ఇంట్లో వచ్చి బయట రాకోకుండా అట్టే అనవదక్కల్లా. ఏ విధానం చెప్తున్నాం ప్రకాష్ రెడ్డి గారు, ఆ రోజు నీ మాయ మాటలు నమ్మినాము, ఇంకా నమ్మే పరిస్థితుల్లో రాప్తాడు నియోజకవర్గం ఇంకా లేదు. ఇంకా లెక్కేసుకో, ఈ రోజు నుంచి నీ కౌంట్ డౌన్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయిపోయింది. నీ 5 మంది ఆ రోజు మేము విమర్శించినాం పరిటాలని, సామంత రాజులు, సామంత రాణులు వచ్చి దీన్నంతా పరిపాలన చేస్తున్నారు రాప్తాడు రాజ్యాన్ని అని మేము విమర్శించినాం ఆ రోజు. మరి ఈ రోజు నువ్వు చేస్తున్నది ఏమి? నీ ఇంట్లోనే నువ్వు ఒక్కడ కాదు ఎమ్మెల్యే, 5 మంది ఎమ్మెల్యేలతో నీ రాప్తాడు రాజ్యాన్ని నువ్వు శాసిస్తూ నాశనం చేసినటువంటి దుర్మార్గుడు నువ్వు. కాబట్టి ఇంకా గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి, ఇక్కడి నుంచి నీ యొక్క పతనము మొదలైందనే విషయం మీరు గుర్తుపెట్టుకొని గుర్తెరగాలని చెప్పేసి ఈ సభాముఖంగా, ఈ పత్రికాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, తర్వాత ఏదైతే నీ రెడ్డి సామాజిక వర్గం ఉందో వాళ్ళ విషయాల్లో కూడా చాలామంది
చాలా మంది ఎంత అన్యాయించబడ్డారంటే ఈ పొద్దు మేమన్నా బయటకు వచ్చి చెప్తున్నాము, వాళ్ళు బయటికి రాకుండా ఇంట్లోనే కూర్చొని కుమిలిపోతున్నారు ఆర్థికంగా, ఇంకో రకంగా వాళ్ళ నష్టపోయిన విధానం వింటే ఈ ఒక్క రోజు కూడా మనం అన్నం తినలేము. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నువ్వు ఇంట్లో కూర్చోబెట్టాము ఈరోజు. మరి ఆ మిత్రులందరినీ కూడా కలుపుకొని మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఎవరున్నారో అందరినీ కూడా ఒక ఐక్యతగా ఏర్పడేసి ఈ రోజు నుంచి నేను ఈ గెలుపు ఏదైతే ఉందో ఆ గెలుపును ఓడించడానికే మేము కృషి చేస్తామని చెప్పేసి మీ ప్రతిరమంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా కార్యాచరణ కూడా ప్రకటిస్తున్నాము. ఏందనేది మేము ఏ పార్టీలతో కలిసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం నీ ఓటమి కోసము. మరి ఇది మీరు గుర్తెరగాలని చెప్పేసి ఈ సభముగా మీకు తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై ఐక్యత. మొత్తం ఇప్పుడు ఎంత మంది వచ్చినారో ఇంకొక విషయము ఈ రోజు రాజ్యహింస అనేది మేము ఎక్కడో పేపర్లో చదువుతా ఉంటే లేదంటే ఒకరిద్దరు చెప్తా ఉంటారు. రాజ్యహింస అనేది ప్రత్యక్షంగా మేము ఈ రోజు అనుభవిస్తున్నాము. ఇదే కాదు, ఈ రోజు 600 మంది వచ్చినారు. ఈ రోజు మొత్తం అంతా రాజ్యహింస అనేది ప్రత్యేకంగా మాకు ఈ రోజు ఆ రోజు పేపర్లో చదివినాము ప్రభుత్వం అంటే ఎట్లా ఉంటుంది అనేది, కానీ ఇదో ప్రత్యక్షంగా అనిపిస్తున్నాము. మా మిత్రులు ఎవరైతే ఉన్నారో బీసీలు ఎస్సీ ఎస్టీలు మా రెడ్డి సామాజిక వర్గం కూడా వచ్చే వాళ్ళందరూ ఆడే తొక్కేసి అనసివేసి అయినా కూడా అనువేదకు గురైన కూడా ఇంత మంది వచ్చినారు. కాబట్టి మా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఇంతమందికి వచ్చినట్టు మా సోదరులకు అందరికీ కూడా. కాబట్టి ఇంకా నువ్వు ఎక్కువ కబందాస్తాలను నువ్వు బంధించలేవు. ఇంకా అయిపోయింది, నీ పతనం స్టార్ట్ అయిపోయింది. మేము మూకుమ్మడిగా ఈ రోజు మా కార్యాచరణ ప్రకటించేసి రాజీనామాలో నీ ఇంటికే పంపిస్తావో, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో ప్రకాష్ రెడ్డి గారు. ఇది మా శపథం. నీకు అయితే మిమ్మల్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు. రాప్తాడు రాజ్యం అని నువ్వే అంటున్నావు. ఈ రాజ్యానికి నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు. నేను అయిపోతాము. మా ఎస్సీ సోదరుని తెచ్చుకుంటాము ఎవరన్నా వస్తే కన్నా, మా బీసీ సోదరుని తెచ్చుకుంటాం కన్నా, లేదంటే ఇంకా మైనార్టీలు ఎవరైనా ఉంటారు వాళ్ళు నిలబెట్టుకుని మేము ఓట్లు వేసుకుంటాం. కానీ నీకు జై కొట్టేది లేదు, నీకు జిందాబాదులు కొట్టేది లేదు, నీకు మేము సహకరించే ప్రసక్తే లేదని చెప్పేసి మా 93 కులాల ఐక్య వేదిక సాక్షిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ. కార్యాచరణ అందరం మాట్లాడుకొని మేము సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.